24 గంటలు అయిపోయింది. పాలమ్మేటోడు రాలే, నీళ్ళమ్మేటోడు రాలే, భూములు కబ్జాలు పెట్టుకునేటోడు రాలే, జోకర్ గాడు మల్లన్న కూడా రాలే. ఎవరైనా భూమి మీద జోకర్లను చూసినాం, బ్రోకర్లను చూసినాం. కానీ పాల మల్లిగాడు సగం జోకర్ సగం బ్రోకర్. వేదిక లెక్కితే జోకర్ లాగా మాట్లాడతాడు, వేదిక దిగితే భూముల బ్రోకర్ లాగా మాట్లాడతాడు. ఎవడు భూములు అమ్మినా ఎవడు కొనుక్కున్నా ఈ పాల మల్లిగానికి కమిషన్ ఇస్తే తప్ప ఈ ప్రాంతంలో భూములు కొనుక్కునే అమ్ముకునే పరిస్థితి లేదు. ఇవాళ భూ కబ్జాలు పెట్టినోడు, మున్సిపల్ ఎన్నికలలో టికెట్లు అమ్ముకున్నాడు, జవహర్ నగర్లో పేదోళ్లకు భూముల పట్టాలు లేవు, రిజిస్ట్రేషన్లు లేవు. ఆడ ఎవడి పేరు మీదనో పట్టాను సృష్టించి ఆ పట్టాన్ని ఇంకొకడికి జీపీఏ ఇచ్చి ఆ జీపీఏతోని తన కోడల మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ ఆడ సిఎంఆర్ హాస్పిటల్ అని కట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో ఏ వివాదాస్పద భూమి చూసినా మల్లారెడ్డో, మల్లారెడ్డి కొడుకో, మల్లారెడ్డి అల్లుడో, మల్లారెడ్డి బామ్మార్దో ఇవాళ ఈ భూములను ఆక్రమించుకుంటున్నాడు. ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా మల్లారెడ్డి మీద నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆనాడు దళితుడు రాజయ్య ఉప ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలు చేసి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినావు. 6 ఏళ్ళైన ఆ అవినీతి ఏందో తేల్చలేదు. అది నీ ఇంటి పంచాయతో నీ పెంట పంచాయతో నీ ఇష్టం. ఇవాళ నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. మల్లారెడ్డి గారి మెడికల్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారి ఇంజనీరింగ్ కాలేజీల మీద, మల్లారెడ్డి గారు జవహర్ నగర్లో కట్టుకున్న ఆసుపత్రి మీద, మల్లారెడ్డి గారికి నువ్వు అనుమతించిన యూనివర్సిటీలో ప్రభుత్వ భూమికి సంబంధించి దాదాపుగా 20 ఎకరాల తప్పుడు పత్రాలు సృష్టించి మల్లారెడ్డి ట్రస్టుకు గిఫ్ట్ డీడ్ మీద యూనివర్సిటీకి పర్మిషన్ ఇచ్చినావు. వీటన్నిటి మీద నువ్వు విచారణకు ఆదేశించు. ఒకవేళ నేను నిరూపించలేకపోతే నువ్వు విధించే శిక్షకు సిద్ధం. లేకపోతే ఊర్లో మల్లారెడ్డి ఎట్లొస్తాడో, మల్లారెడ్డి అవినీతి కథేందో ప్రతి ఊర్లో దండోర వేయించి నిన్ను మల్లారెడ్డిని గుడ్డలిప్పదిస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తున్నా. నువ్వు దొంగవు, నువ్వు బట్టెబాతుగాడవు, నువ్వేం చేసినావు చెప్పు. నేనంట పాలమ్మినంట, పాలమ్మితే లంగదందనా? నేను పాలమ్మినా నేనే చెప్తా. నేను పాలమ్మినా, బోల్ర మిషన్లు నడిపించినా, వ్యవసాయం చేసినా, గులాబ్ పూలు అమ్మినా, చిట్ ఫండ్ చేసినా, స్కూళ్ళు పెట్టినా, కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా. ఇవాళ నేనేం బ్రోకర్ దందా చేయలే. నేను ప్రతి రూపాయి కష్టపడ్డా. లక్షల మందికి ఇంజనీర్లను తయారు చేసిన, లక్షల మందికి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన. నన్ను ఒక పెద్ద మనిషిని పట్టుకొని నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు. వాడు బ్రోకర్, వాడు చేసే పని బ్రోకర్ పని చేస్తాడు. వాడో దళాలి, వాడో బ్లాక్మెయిలర్, వాడో లుచ్చా, వాడో బట్టెబాజ్, వాడో రకం మనిషి. వాడు పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎక్కడ తెచ్చుకున్నాడు? బ్రోకర్ పని చేసి తెచ్చుకున్నాడు. వాడు ఎంతమందికి ఆర్టీ యాక్ట్ పెట్టుకెళ్ళాడు. మొన్న నా కాలేజ్ మీద పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాడు. మల్లారెడ్డికి 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, క్లియర్ ఉన్నాయి, ఎల్లా కూడా ఫ్యాకల్టీ కానీ ఎల్లా కూడా మోసం లేదని క్లియర్గా జవాబు రాసిండ్రు పార్లమెంట్లో. జవాబు ఇచ్చింది ఆయనకు. అది నా తన కాపీ కూడా ఉంది, మీ అందరికి కూడా ఇస్తాను. నా సంగతి మీ అందరికి తెలుదా? నాకు 600 ఎకరాల భూమి ఉంది. నాకు పరంపోగు లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు, చెరువు సికం లేదు. ప్రతిదీ కూడా కొన్న భూమే, ఎవరిది కబ్జా పెట్టలే. నేను ప్రతిదీ కూడా నేను కొన్నా, అభివృద్ధి చేసిన. ప్రతి పర్మిషన్ కూడా బిల్డింగ్లకు అన్ని పర్మిషన్లు. మొన్ననే సింగిల్ విండో కింద మా కేటీఆర్ సార్కు మేము కాలేజీలో అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే 15% ఎక్కువతోటి అన్ని పర్మిషన్లు కూడా ఇచ్చేసి ఇప్పుడే 40 కోట్ల రూపాయలు కూడా కట్టేదానికి. మేము ఎప్పుడు తప్పుడు చేయలే. మాట్లాడే తరిక లేదు, అడ్డం పొడుగు మాట్లాడి ఒక పెద్ద లేదు, చిన్న లేదు, మర్యాద లేదు. ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడంగానే సినిమా స్టైల్ అనుకుంటాడు, సపోర్ట్ కొట్టంగానే లేచిపోతుండే. అప్పుడే సీఎం అయిపోయినట్టుగా, 72 మంది గెలిచేసినట్టుగా, ఈయన సీఎం అయినట్టుగా పస్తు సంతకం అంటే ఆడ ప్రగతి భవనం చేస్తాడట. ప్రపంచంలోనే వండర్స్ చేసింది, దేశంలోనే వండర్ చేసింది. ఇన్ని స్కీమ్లు
ఏ రాష్ట్రంలో నా యాడుంటే నేను ముక్కుకు నేలకు రాసుకుంటాను, నా పదవికి రాజీనామా చేసేస్తాను. ఇన్ని స్కీములు గిట్ట ఏ రాష్ట్రంలో మన దేశంలో ఏమన్నా ఉంటే చెప్పాను చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బుడన్ కానగాడవు నువ్వు. వానికంటే డబల్ మాట్లాడతాం. వాడు ఏమనుకుంటుండో కవాడతారు. అరే రేవంత్, రేపటి సంది బిడ్డ మేము కూడా చూసుకుంటాం. ఛాలెంజ్ చేస్తున్నాం రా. దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతటి. అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే. ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడతాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా? రేయ్, నేను రాజకీయంలోకి వెళ్ళి తప్పుకుంటారా?